హైదరాబాద్లో వెలుగు చూసిన చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. చిన్నారులను అక్రమంగా ఢిల్లీ, పూణేల నుంచి తరలించి అంగట్లో సరుకుల్లో అమ్మేస్తున్న వైనం సంచలనం రేపుతోంది. దత్తత పేరుతో అమ్మకాలు సాగించిన ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీస్. అయితే ఏకంగా 50 మందికి పైగా పిల్లల విక్రయాలు జరిగినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వాళ్ళలో 11 మందిని పోలీసులు రక్షించారు. చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. కీలక నిందితుల కోసం ఢిల్లీకి ప్రత్యేక టీమ్స్ను పంపారు. ప్రధాన నిందితులతో పాటు మిగిలిన 39 మంది పిల్లలు ఎక్కడ ఉన్నారు అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే అసలు దత్తత నిబంధనలు ఏం చెప్తున్నాయి, ఇలాంటి శిశు విక్రయాలకు కారణం ఏంటి అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఉండబోతోంది. అనాథ, వదిలివేసిన లేదా విడిచిపెట్టిన ఈ పిల్లలను చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తమ బిడ్డలుగా చేసుకోవటాన్నే దత్తత అంటారు, అడాప్షన్. కడుపున పుట్టిన బిడ్డపై ఎలాంటి హక్కులు, అధికారాలు, బాధ్యతలు ఉంటాయో దత్తత తీసుకున్న బిడ్డపై కూడా అవే హక్కులు, అధికారాలు, బాధ్యతలు చట్టబద్ధంగా తల్లిదండ్రులకు సంక్రమిస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలను దత్తతగా తీసుకోవచ్చు. పిల్లలను దత్తత తీసుకునే దంపతులు లేదా దత్తత ఇచ్చేవారు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పే నియమ నిబంధనలు పాటించాలని ICDS ఏకీకృత శిశు అభివృద్ధి సేవల పథకం స్పష్టం చేస్తోంది. 1975లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దత్తత తీసుకునేవారు పుట్టిన తేదీ, ఇతర ధ్రువపత్రాలు, నివాస పత్రాలు, కరెంటు బిల్లు, ఆదాయానికి సంబంధించిన పే స్లిప్పులు, దత్తత తీసుకునే వారి యొక్క దీర్ఘకాలిక వ్యాధులపై తెలియచేసే వైద్య పరీక్షల పత్రాలు, దంపతుల వివాహ ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా సమర్పించాలి. ఈ దత్తత తీసుకునేందుకు ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 6,000 రూపాయల రుసుమును DD రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి దత్తత నిబంధనలు చూద్దాం. దత్తత తీసుకునే దంపతులు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. దంపతులకు దీర్ఘకాలిక వ్యాధులు ఉండరాదు. దంపతులు ఇద్దరు కూడా దత్తతకు అంగీకరించాలి. ఒంటరిగా ఉండే మహిళలైతే ఆడ మగ పిల్లలను దత్తత తీసుకోవచ్చు. ఒంటరిగా ఉండే మగవారికి మగపిల్లలను మాత్రమే దత్తతకు అవకాశం ఇస్తారు. వివాహమైన 2 ఏళ్ల తర్వాత మాత్రమే పిల్లలను దత్తత తీసుకునేందుకు అర్హత ఉంటుంది. దంపతులకు దత్తత తీసుకునే పిల్లలకు మధ్య 21 ఏళ్లకు పైగా వ్యత్యాసం ఉండాలి. 3 పిల్లలుంటే దత్తత ఇవ్వరు. 3 పిల్లల్లో ఎవరికైనా శారీరక, మానసిక సమస్యలు ఉంటే అప్పుడు దత్తతకు అనుమతినిస్తారు. రక్త సంబంధికుల నుంచి దత్తత తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి ఖచ్చితంగా పొందాలి. 4 ఏళ్లలోపు పిల్లలను దత్తత తీసుకోవాలంటే దంపతులు ఇద్దరి వయసు కలిపి 90 ఏళ్లు దాటకూడదు. ఒంటరి తండ్రి, ఒంటరి తల్లికి 45 ఏళ్లు దాటకూడదు. 4 నుంచి 8 ఏళ్ల పిల్లలకైతే దంపతులు ఇద్దరికీ కలిపి 100 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఒంటరి తండ్రి, ఒంటరి తల్లికి 50 ఏళ్లలోపు వయసు ఉండాలి. 8 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకైతే దంపతుల ఇద్దరి వయసు 110 ఏళ్లకు మించకూడదు. ఒంటరి తండ్రి, ఒంటరి తల్లికి 55 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. ఇవి నిబంధనలు ఎలా ఉన్నాయో చూశారు కదా, ఒకటి కాదు. సో చాలా నిబంధనలు. ఈ నిబంధనలు అన్నీ కూడా దత్తత తీసుకోబడ్డ ఆ చిన్నారి సేఫ్టీ, ప్రొటెక్షన్ కోసమే విధించబడినవి అనేవి మనకి నిబంధనలు చూస్తే అర్థమవుతుంది. మరి ఇవి కాకుండా ఈ డీ రౌట్ ఎందుకు తీసుకుంటున్నారు? చైల్డ్ ట్రాఫికింగ్ అని ప్రస్తుతం దీన్ని పిలుస్తున్నాం. ఈ మాట మనకి 2-3 రోజులుగా గట్టిగా వినిపిస్తోంది. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 13 మందిపై ప్రస్తుతం కేసులు నమోదు చేశారు. అసలు తల్లిదండ్రులు ఎవరు అనే దానిపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ తీగని ఎవరైతే లాగారు, అక్షరజ్యోతి ఆర్గనైజేషన్, ఈ ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం సాక్షి స్టూడియోలో ఉన్నారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. అనుష, శ్రీ వైష్ణవి అండ్ సియాన్. వీళ్ళ ముగ్గురు దీంట్లో ఇన్స్ట్రుమెంట్లు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ట్రాఫికింగ్ ఒకటి జరుగుతుంది, చిన్నారులను విక్రయిస్తున్నారు అనే అనుమానం వచ్చి ఓ స్టింగ్ ఆపరేషన్ ద్వారా మొత్తం ఈ డొంకని కదిలించిన ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం మన సాక్షిలో ఉన్నారు. మాట్లాడదాం. అసలు ఇది చేయాలి అని వాళ్ళకి ఎందుకు అనిపించింది, దీని ద్వారా ప్రస్తుతం వాళ్ళు సాధించింది ఏంటి అనేది కూడా మాట్లాడబోతున్నాం. అనుష గారు నమస్తే. మీరు కూడా అండి, శ్రీ వైష్ణవి అండ్ సియాన్ రైట్? సియాన్. యా. అనుష గారు, సో చూస్తున్నారు, మీరు స్టార్ట్ చేసిన లేకపోతే మీరు లాగిన ఒక చిన్న తీగ
ఈరోజు యావత్ భారతదేశాన్ని కుదిపేస్తోంది. హైదరాబాద్లో స్టార్ట్ అయింది, ఢిల్లీలో ప్రస్తుతం ఇక్కడి నుంచి పోలీసులు వెళ్ళి అక్కడ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మీరు ఏమనుకొని చేశారు? ప్రస్తుతం చూస్తున్న దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? అంటే మేము తను సేల్ చేసిన పాప అయితేనేమో 4.5 lakhs అని, బాబు అయితేనేమో 6 lakhs అని చెప్పింది. అది మీకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది టిప్? ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేను ఫస్ట్ ఒక ఎన్జిఓలో వర్క్ చేసేదానండి, అది లిప్రా వాటర్ దాంట్లో. నాకు అందులో BVM బస్తీ వికాస్ మంచ్ అనే దాంట్లో కో-కన్వీనర్ అనే పోస్ట్ ఉంది. అది ఎప్పుడైతే వాటర్ ప్రాజెక్ట్ మాకు అయిపోయిందో నెక్స్ట్ ఇంకా మేము వర్క్ ఎలాగో సోషల్ వర్క్ చేస్తున్నాం కదా, మాకు రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుందని మేము ఆర్గనైజేషన్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అడాప్ట్ ఇస్తున్నా అని అమౌంట్ మనీ కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి అని తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఆ టైప్ ఆఫ్ కేటగిరీ అనుకొని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ మాకు వేరే మీడియా వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేసి ఇప్పుడు అసలు ఈ రిస్క్ ఏంటి, అసలు నిజంగా ఉందా పాప లేదా. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఫైనాన్షియల్ స్టేటస్ విలేజెస్లలో ఉండని వాళ్ళే మన సేల్కి, వాళ్ళకి ఇటువంటి లీగల్ ఏం తెలియదు విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా. వాళ్ళు ఏమైనా ఇస్తుంటే ఈమె తీసుకొని వస్తుందా అనే ఒక్క కోణంలో ఆలోచించి తను బేబీ మాత్రం ట్రాఫికింగ్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేసాం మేము. బట్ ఇది ఒక పెద్ద చైన్ ఉంది, ఇంత పెద్ద మాఫియా ఉంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము. ఒక్క పాపను సేవ్ చేస్తున్నామనే కోణంలోనే వెళ్ళాం మేము. బట్ ఇక పోలీస్ వాళ్ళు కూడా బాగా సహకరించి వర్క్ చేసి. అంటే మీరు పిల్లలు కావాలి అనే దాంతో మీరు వెళ్ళారా? అంటే మీరు యువర్ సీకింగ్ ఫర్ చైల్డ్. పిల్లలు కావాలి మాకు, ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడాప్షన్ కావాలి, మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. సో వాళ్ళకి ఒక సార్ వేరే సార్ ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఆ సార్ వచ్చి సాయి అతని పేరు. ఆ సార్ వచ్చేసి చెప్పారన్నమాట, ఈ సార్ ఇట్లా ఉంది అని చెప్తే సార్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో ఉండి, ఇట్లా పిల్లలు కావాలి మాకు, మా వైఫ్కి లేరు అని చెప్పేసి అని అడిగితే తను ఆడియో రికార్డ్ విన్నారు కదండి. ఇట్లా బేబీ అయితే ఇట్లా వాళ్ళు ఇంకో కోడ్ ఏం వాడారంటే బైక్ స్కూటీ అంటే వచ్చేసి గర్ల్ బేబీ, బైక్ అంటే వచ్చేసి బాయ్ బేబీ. అంటే ఫోన్ ఎత్తగానే అడుగుతారా బైక్ కావాలా స్కూటీ కావాలా, హలో చెప్పండి ఇట్లా ఉన్నారు మీకు ఎవరు కావాలి సో అండ్ సో ఇప్పుడు ఎట్లా అని. ఫస్ట్ ఈ రిస్క్ లో తను మమ్మల్ని విజయవాడ రమ్మని చెప్పింది. సో ఎవరైతే ఈ శోభారాణి ఉందో విజయవాడకు కూడా మేము వెళ్ళడానికి రెడీ ఉన్నాం. రెడీ ఉన్న తర్వాతకి ట్యూస్డే కదా ఈరోజు బాగాలేదు, మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందాం అనే టైంలో తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఇల్లీగల్గా అబార్షన్ చేయనని. చెప్పండి మరి నేను రేపు అబార్షన్ పెట్టుకోనా, మీరు ఇది తీసుకుంటారా అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ వేసింది తను. సరే రేపు ట్యూస్డే కదా వద్దు వెనస్డే రోజు తీసుకుందామంటే, సరే వెనస్డే రోజు విజయవాడ వెళ్దాము అని ప్లాన్ చేశాక, లేదు మేము అంత దూరం రాలేము, కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు ఇక్కడికి తీసుకెళ్ళాలని అంటే, సరే ఇక్కడికే రండి అని ఇంకా ఉప్పల్ తన క్లినిక్ కూడా కదా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి. క్లారిటీ అంటే అబార్షన్ చేయాలా అంటే నాకు అర్థం కాలేదు. అంటే కడుపులో ఉన్న పిల్లనే మీరు తీసుకుందాం అనే దీంతో మీరు వెళ్ళారు అంతేనా? బేబీ ఉంది, కాకపోతే ఇది ఇంకొక కేసు అనమాట, ఇది ఇంకొక ఇల్లీగల్ యాక్టివిటీ. అనుకోకుండా అది తెలిసింది. అది తెలిసిన దాంతో పాటు ఇంకోటి ఏం చెప్పిందంటే మేల్ అండ్ ఫీమేల్ డిటర్మినేషన్ అది కూడా చేస్తున్నాను నేను, 20,000 అవుతుందని అది కూడా చెప్పింది తను మాకు. ఇంకా అది చెప్పినాక అవునా అని ఒక రోజు గ్యాప్ ఇచ్చేసేసరికి తన నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చేసి ఇంకా సరే మీరు వెనస్డే రోజు రండి మార్నింగ్ 8 వరకు అని అంటే, ఇంకా మా టీం అందరం కూడా ఫస్ట్ ఒక కార్లో మేము మాత్రం ఎవరైతే బేబీ కావాలో మాకే అని చెప్పేసి అని మేము వెళ్ళాం. నెక్స్ట్ ఇంకొక కార్లో వచ్చేసి వేరే టీం మెంబర్స్, మాకు అక్కడ ఏమన్నా మాకు ప్రొటెక్టివ్గా లేదు అన్న టైంలో మీకు మేము ఇన్ఫామ్ చేస్తాం మీరు వచ్చేసేయండి అని. పాప వచ్చేసరికి మాకు ఒక 1 hour పట్టింది. ఈ 1 hourలో కూడా మేము మెసేజెస్ చేసుకుంటూ ఉన్నాం కింద. పాప రాగానే ఇంకా మేము అమౌంట్ తీసుకొని కిందికి వస్తాం అన్న టైంలో ఎవరైతే ఆల్టో కార్లో పాపని తీసుకొని వచ్చారు ఒక 2 ఆడ క్లినిక్లో ఒక అమ్మాయి అడ్డం ఉండిపోయింది. అతను మమ్మల్ని చూసి మా ఎక్విప్మెంట్స్ కెమెరా అవన్నీ చూసి వెళ్ళిపోయిండు. అక్కడ నుంచి పరాలుండు. ఇంకొక సలీం అని అతను గోడ దూకి పారిపోవడానికి టైంలో వీళ్ళందరూ ఇంకా మా టీం వాళ్ళందరూ కూడా తను పట్టుకున్నారు. ఇంకా మా దాంట్లో ఒక అమ్మాయి నన్ను డోర్లో పెట్టి బోల్ట్ పెట్టేసారు వాళ్ళు. ఇక అట్లా మేము వెంటనే 100కి డయల్ చేయడంతో పోలీసు వాళ్ళు కూడా వెంటనే రావడం, రిస్క్ చేయడం, ఇంకా చైల్డ్ లైన్ వాళ్ళకి కాల్ చేసినాం. వాళ్ళు కూడా వచ్చి పాపని మొత్తానికి ఇది ఈ రకంగా క్రాక్ చేయడం జరిగింది. సో విజయవాడ వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఒక పాపని రక్షించే నిమిత్తమై మీరు చేసిన ప్రయత్నం ఇదంతా కూడా రైట్. సో మీరు లాయర్ అని విన్నాను నేను, అంటే ప్రాక్టీస్ చేస్తున్నారా, చదువుకున్నారా? LLM కంప్లీట్ చేసినాను 2023లో రీసెంట్ గా, ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. సో ఇలాంటివి చూసినప్పుడు న్యాయపరంగా కొన్ని చిక్కులు ఎదురవచ్చు రైట్. అలాగే ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని విక్రయించారో
వాళ్ళు కొంతమంది జెన్యూన్ గా కూడా పేరెంట్స్ జెన్యున్ గా ఉన్న దానికంటే ఒక ప్రాసెస్ ఉంటది కదా సార్. ఇప్పుడు ఇది ఇల్లీగల్ అనే అంటారు, లీగల్ ప్రకారంగా వెళ్తే ఇల్లీగల్ అనే అంటారు. వాళ్ళు సిడబ్ల్యూసి నుంచి ఎక్కడి నుంచి అని అప్రోచ్ అయ్యి తీసుకుంటే బాగుండేదని నా ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఎంత ఎఫెక్షన్ పెంచుకున్నా ఏదైనా ఎమోషనల్ గా ఫీల్ అయినా చేసేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు తీసుకున్నది ఇల్లీగల్ ఆప్షన్. వాళ్ళు అనుసరించిన పద్ధతి కరెక్ట్ కాదు. రైట్. సియోన్, సో ఈ ఆపరేషన్ లో మీరు కూడా యువర్ పార్ట్ ఆఫ్ దిస్, రైట్? సో ఏంటి మీ పాత్ర ఏంటి? మా పాత్ర అది వెళ్ళి పట్టుకోవడమే. వాళ్ళు గోడల్లోకి వెళ్తుంటే మీరు అంటే అనుష్ గారితో వెనకెళ్ళారు అంటే మేము వేరే కార్లో వెయిట్ చేస్తున్నాం. ఆ కాల్ టెక్స్ట్ అదే మెసేజ్ రూపంలో మాకు కొంచెం చెప్తులో ఇట్లా రండి, మేము బేబీని తీసుకుని కిందికి వస్తున్నాం అని చెప్తే మేము కిందికి వెళ్ళాం. అట్లా అని చెప్పి ఆయన మా అక్కని లోపటేసి గొల్లం పెట్టేసి పారిపోండి అంటే ఆయన గోడ దునికి వెళ్తుంటే వెళ్ళి పట్టుకొని ఎవరు అక్కని తలుపేశారు? టీంలో ఇంకో మెంబర్. అట్లా ఎందుకు అంటే బంధించడానికి బంధించి అంటే వాళ్ళు పారిపోనికి సిద్ధం కావాలని అట్లా. ఓకే, అసలు ఈ మొత్తం ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దత్తత తీసుకోవడానికి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎందుకు తల్లిదండ్రులు ఆ రూట్ని ఎంచుకోకుండా సో ఎక్కడో ఒక దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి దృష్టి సారించాలి. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ టు. ఒకసారి ఈ చైల్డ్ వెల్ఫేర్ స్వచ్ఛంద సంస్థకి సంబంధించి మమతా రఘువీర్ మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడదాం. మమతా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు చూస్తున్నాం మనం ఈ ట్రాఫికింగ్ అనే ఒక చిన్న తీగ లాగితే ఎంత మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఢిల్లీ వరకు కూడా లింకులు కదులుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎందుకండి అంటే పేరెంట్స్కి అవగాహన లేక కాదు, ఖచ్చితంగా అవగాహన లేని వాళ్ళు ఉంటారు. బట్ ఆ రూట్ని ఎంచుకోకుండా అంటే శిశు విహార నుంచే తీసుకోవాలని ఇలాంటి వాటికి వెళ్ళి ఈరోజు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే లీగల్గా అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం చెప్తారు? ఒకటండి, ఎప్పుడైనా పిల్లలు లేని దంపతులు పిల్లల్ని తీసుకోవాలి అంటే దత్తత ప్రక్రియ ఒకటేనండి. అయితే ఆ దత్తత ప్రక్రియ చాలా టైం పడుతుంది అనే చాలా పెద్ద అంటే ఒక భావన తల్లిదండ్రులలో ఉంది. ఏదైనా సరే చాలా మనము వెంటనే పిల్లలు దొరకరు, ఏళ్లకేళ్లు వెయిట్ చెయ్యాలి అనే ఆలోచన ఉందండి. ఇది 2021లో మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి ఇంతకు ముందు ప్రక్రియ అంతా ఒక స్టేట్ అంటే క్యాపిటల్ నుంచి అయ్యేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచే తెలంగాణలో ఏ మూల అయినా సరే దత్తత తీసుకోవాలంటే ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనరేట్లో స్టేట్ అడాప్షన్ ఏజెన్సీ ద్వారానే అయ్యేది. ఇప్పుడు దాన్ని మార్చి మళ్ళీ వాళ్ళు కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ద్వారా దత్తత ప్రక్రియని కూడా ఈజీగా అయ్యేటట్లు చేశారు. కానీ చాలా మందికి అవగాహన లేదు, ఎలా అప్లై చేయాలి అనేది తెలియదు. దీనివల్ల ఏంటంటే అమ్మో మాకు ఇప్పుడు ఇవన్నీ కుదురుతాయా, తర్వాత ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడుగుతారు, జీతం ఉందా అని అడుగుతారు, రెగ్యులర్ ఇన్కమ్ ఉందా, పిల్లల్ని చూడగలరా, ఇవన్నీ కూడా అడుగుతారు. సో అవన్నీ అడుగుతారు, అవన్నీ ఉండాలి, అవన్నీ చూపించాలి. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లలు కావాలి. ఈ ఆలోచనతోటి తల్లిదండ్రులు ఇలాంటి వాటికి మొగ్గు చూపుతూ ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, మనకి మామూలుగా పిల్లలు కలగట్లేదు అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తారు తల్లిదండ్రులు. దాంట్లో ఏంటి టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ అంటే ఏఆర్టీ కానీ సరోగసీ కానీ ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తారు. వాటిల్లో కూడా చాలా అంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఆ డబ్బులు లేని వాళ్ళకి కూడా అదొక ప్రాబ్లం. అంటే దానికి ఈజీగా లక్షలు ఖర్చు అవుతాయి. ఆ లక్షల బదులు ఇక్కడ ఒక 50,000 పెడితే మీకు ఒక పిల్లాడు దొరుకుతుంది పాప అనే ఆలోచన ఉంటుంది. సో ఇదేంటంటేనండి బేరం లాగా అయిపోయింది. తర్వాత ఈ వీళ్ళ బలహీనతల్ని ఆసరాగా తీసుకుని అనేక రకమైన ముఠాలు తయారయ్యాయి. ఇప్పుడే కాదండి, 2011లో ఒకసారి వరంగల్లో ఇలానే 33 మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. ఇలాగే దత్తత కోసమని ట్రై చేస్తూ వాళ్ళు హాస్పిటల్స్లో పనిచేసే ఖమ్మము, కరీంనగరు, తర్వాత వరంగల్ జిఎంహెచ్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఇలాగ పిల్లల్ని అమ్మడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇలానే తల్లిదండ్రులకి అమ్మడము 50,000 నుంచి 2 లక్షల వరకు అమ్మడం జరిగింది. ఆ పిల్లలందరినీ తీసుకొచ్చాక ఇలానే తల్లిదండ్రులు బాధపడి ఇవన్నీ చేస్తే అప్పటికి ఇంకా
కారా గైడ్ లైన్స్ ఈజీగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ తల్లిదండ్రులకే ఇవ్వగలిగాం. నేను అప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నాను. అప్పుడున్న కమిషనరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆయన డిసైడ్ చేసి మళ్ళీ ప్రక్రియ అంతా చేయించి వాళ్ళకే మళ్ళీ దత్తత ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రక్రియలో అది సాధ్యం కాదు. ఇది ఒకటి నేరం అండి. పిల్లల్ని అమ్మడం, కొనడం అనేది చట్టరీత్యా నేరం. 5 ఏళ్ల జైలు శిక్ష ఉంది దీంట్లో, ప్లస్ ₹1,00,000 జరిమానా ఉంది. ఈ విషయము చాలా మందికి అంటే ఇంతవరకు అవుతుందని తెలియదు. ఏంటనుకుంటారంటే అమ్మకూడదు, కొనకూడదు, నిజమే, దొంగతనంగా జరుగుతున్నాయి అంతవరకు తెలుసు. కానీ ఇప్పుడు మనం దొంగ సొత్తు కొంటే ఎంత రిస్క్ ఉంటుందో పిల్లల్ని ఇలా కొంటే కూడా రిస్క్ ఉంటుంది అనేది ఇంకా బాగా అవగాహన కల్పించాలండి నా ఉద్దేశంలో. అలాగా ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి చోట పిల్లల్ని అమ్మకూడదు, కొనకూడదు అనే బోర్డులు పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ బాధపడుతున్నారు. నిజంగా పిల్లలకు కూడా చాలా ట్రామా. ఎందుకంటే కొన్నాళ్ళు పెరిగారు వీళ్ళు, 1 నెల నుండి 1 సంవత్సరం నుండి పిల్లలతో అటాచ్మెంట్ అనేది చాలా ఉంటుంది. సో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి వేరే వాళ్ళ దగ్గర అంటే అసలు తల్లిదండ్రులు ఎవరినైనా గుర్తించి తీసుకురాగలిగిన పిల్లలకి ఇది పెద్ద ట్రామా. అంటే పిల్లల హక్కులకి భంగం. బట్ ఎగ్జాక్ట్లీ మమత గారు నేను ఏదైతే అడుగుదాం అనుకుంటున్నానో మీరు అదే చెప్తున్నారు. మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం. వీ హ్యావ్ కమర్షియల్ బ్రేక్. ఖచ్చితంగా దీంట్లో అభాగ్యులు ఎవరు? చిన్నపిల్లల, లేదంటే పిల్లలు పుట్టట్లేదని వాళ్ళ మీద ఆప్యాయతతో కొనుక్కున్న తర్వాత సో వాళ్ళ మీద ప్రేమ పంచుకొని ఈరోజు దూరమై అల్లాడుతున్న ఆ పేరెంట్సా, లేకపోతే డబ్బుకు అవసరమయ్యో లేదంటే నిజంగా వాళ్ళని పోషించే స్తోమత లేకో ఇచ్చేసిన నిజమైన తల్లిదండ్రులుగా వెరసి దీనంతటిలో నలిగిపోతున్నది ఎవరు? ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి? మాట్లాడదాం. మాతో మమత గారు, అలాగే ఈ అక్షర జ్యోతి సంబంధించిన ఈ సంస్థకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మాట్లాడదాం. మొత్తం ఈ ప్రాసెస్లో ఏదన్నా వెలితి ఉందా, గ్యాప్స్ ఉన్నాయా, లేదంటే ఇంటెన్షన్ ఏదైనప్పటికీ తీసుకున్న విధానం కరెక్ట్ కాదు, ఇది ఇల్లీగల్ కాబట్టి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందా? పోలీసులు ఏ కోణంలో చూస్తున్నారు? తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? పిల్లల భవితవ్యం ఏంటి? మమతా రఘువీర్ చెప్పింది మనం విన్నాం. సో తీసుకునే పద్ధతి అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ చిన్నారి భవిష్యత్ కోసం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక పద్ధతిని నిర్ణయించింది. సో ఇదివరకులాగా కాదు. సో యాక్ట్ ఇక్కడ ఒకటి అడాప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది 2021లో దాన్ని సవరించారు. అంత ఆలస్యం కూడా అయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు అనేది కూడా ఆవిడ చెప్పిన దీంట్లో. సో ఇలా విక్రయించడం, కొనడం కానీ అమ్మడం కానీ చట్టరీత్యా నేరం అనేది అవగాహన లేక చాలామంది దీంట్లో ప్రస్తుతం ఇరుక్కుంటున్న పరిస్థితి. అనుష గారు, మీరు చూస్తున్నారు ఇప్పుడు విజువల్స్లో. సో ఆ పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి అవునండి, కొంచెం బాధాకరంగా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు లీగల్గా అప్రోచ్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు వాళ్ళు 3 విధాలుగా లాస్ అయినారు పాపం. ఒకటి ఫైనాన్షియల్గా లాస్ అయ్యారు. ఇప్పుడు పాపతో వాళ్ళకు కూడా కొంచెం ఎఫెక్షన్ ఉంటుంది. ఒక 1 మంత్ అయినా సరే చిన్నపిల్లలతో మేము పాపకి ఫాదర్ మదర్ అని ఎన్ని రిలేటివ్స్లో కానీ వాళ్ళ రిలేషన్ ఎంతవరకు చెప్పుకున్నారు. ఇంకోటి కేసు కావడం వాళ్ళకి. ఈ 3 రకంగా వాళ్ళు లాస్ అయ్యి ఉన్నారండి. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే కొంచెం ఎవరైతే పిల్లల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోరో అదంతా కూడా కరెక్ట్గా చూసి వాళ్ళకి అప్పగిస్తే బాగుండేమో అని లీగల్గా. ఖచ్చితంగా దీంట్లో హ్యూమన్ యాంగిల్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా నెలైనా 2 నెలలైనా లేకపోతే తీసుకునే ముందైనా తీసుకున్న తర్వాతైనా వాళ్ళకు అనుబంధం అనేది నిజంగా పిల్లలు లేని తల్లిదండ్రులకు ఏర్పడటం అనేది సహజం. ఇంకోటి ఈ ట్రాఫికింగ్లో ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఎట్లా అంటే కొంచెం ప్రేమకి ఎఫెక్షన్కి ఎట్లయితేనే మాకు పిల్లలు కావాలి అన్న వాళ్ళని తీసుకోరు. బాగా ఎమోషనల్ అయిపోయినారు వాళ్ళ పేరెంట్స్. అసలు మేము ఒక్క పాపను సేవ్ చేసాం అనుకున్నాం కానీ ఇంతమంది పాపకి అసలు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారో ఫస్ట్. ఇప్పుడు వాళ్ళకి కిడ్నాప్ చేసి వచ్చినారా లేకపోతే సొంత తల్లిదండ్రులు ఇప్పుడు ఎంత సొంత తల్లిదండ్రులు అమ్మినా 15 మెంబర్స్ని ఒక్కరు సేల్ చేయలేరు. అది వాళ్ళు కిడ్నాప్ చేసే ఉండొచ్చు అనే కోణంలో ఆలోచిస్తే కనుక వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళని కూడా బాధపడాల్సిందే కదా అసలు. రైట్. అంటే మీరేమనుకుంటున్నారు? అంటే మీరు ఇదంతా చేసే ముందు మీరు చెప్పారు ఇంతకుముందే ఒక పాపను రక్షించడానికి మీరు చేశారు. బట్ ఇది ఇంత పెద్ద ఎత్తున మొత్తం మూలాలన్నీ కూడా బయటపడుతున్న పరిస్థితి ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు మేము. ఈ పోలీస్ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారండి. రైట్. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి అంటే నిజంగా ఇంతకుముందు మమతా గారు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని గుర్తించడం అనేది ఒక పెద్ద ఎక్సర్సైజ్. అవును.
నిజంగా మీరు చెప్పినట్టు ఆ పిల్లల్ని ఎక్కడన్నా కిడ్నాప్ చేసో లేకపోతే అపహరించి తీసుకొచ్చి ఉంటే వాళ్ళని ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు వీళ్ళంటే మదర్ అండ్ ఫాదర్ ఇక్కడ ఉండరు తెలిసింది. ఇంకా కొన్ని ట్రాఫికింగ్లో ఎట్లుంటుందంటే చిన్నపిల్లలు అది కాల్ చేయి తీసేసి బెగ్గింగ్కి కానీ, ఇంకా ఆడపిల్లలు అయితే ఈ ముంబైకి తీసుకెళ్ళి ప్రొస్టిట్యూషన్లో కానీ అట్లా కూడా ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని ల్యాక్స్ పెట్టి తీసుకున్న వాళ్ళు యాజ్ పర్ ద ప్రాపర్టీ ఎక్కువ ఉంటే వాళ్ళు ఇంకా వేరే విధంగా వెళ్తుండే. అన్ని ఒకటే కోణంలో కాకుండా ఇట్లా కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అట్లా కూడా మనం సేవ్ చేసినాం అనుకోవాలి. గుడ్. అంటే మీరు చేసిన పని నిజంగా అంటే చాలామందిని రక్షించే విధంగా ఉన్నందువల్ల అప్రిషియేట్ చేయకుండా ఉండవు. కానీ ఎస్ మమత గారు, సో తీసుకునే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అభిప్రాయపడుతున్నట్టు నిజంగా పిల్లలు లేకపోవటం అనే బాధ ఒక ఎత్తు, అలాగే పిల్లలు ఇదంతా మనం నిబంధనల ప్రకారం వెళ్తే కనుక చాలా ఆలస్యం అవుతుందంటూ ఇలాంటివి చేస్తే కనుక దాంట్లో ఈవిల్ యాంగిల్ కూడా ఉంటుంది. అంటే తీసుకునే వాళ్ళందరూ కూడా పిల్లలు లేక తీసుకునే తల్లిదండ్రులే అవ్వకపోవచ్చు. దాంట్లో చాలా రకాలుగా ఇప్పుడు అనూష గారు చెప్తున్నట్టుగా వాళ్ళు వేరే రకంగా ఆ పిల్లల్ని పెద్దయిన తర్వాత ఉపయోగించుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇవన్నీ కూడా నివారించాల్సిన అవసరం ఉంది కదా. బట్ ఒక్కసారి హ్యూమన్ యాంగిల్ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? అంటే నిజంగా నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, వాళ్ళకు ఒక అనుబంధం ఏర్పడుతుంది కదా. సో వాళ్ళకే మళ్ళీ ఈ పిల్లల్ని ఎవరైతే అడాప్షన్గా తీసుకున్నారో పిల్లలు లేక ఇచ్చే అవకాశం కానీ లేకపోతే వాళ్ళ దగ్గరికి చేర్చే అవకాశం కానీ ఏదైనా ఉంటుందా చట్టపరంగా? చట్టపరంగా అయితే ఇప్పుడు కష్టం అండి. ఎందుకంటే మనకి చట్టంలో జూనైల్ జస్టిస్ యాక్ట్ బాల న్యాయ చట్టంలో ఇలాంటి అడాప్షన్స్ ఏవైతే ఇల్లీగల్ గా అడాప్షన్ చేశారో సెక్షన్ 80 ప్రకారం డెఫినెట్ గా అది నేరం. అలాగనే ఇలాగా అమ్మడం కానీ కొనడం కానీ నేరము. ఇది ఇలాంటప్పుడు ఒక నేరం చేశాక దాంట్లో మానవత్వమో లేకపోతే ఇంకోటో చూడడానికి అవకాశం తక్కువ. కానీ నిజమే, మనము ఈ తల్లిదండ్రులను చూస్తే కొంతమంది ఈచ్ కేసు వైజ్ మనము కొంత అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అసలు ఎందుకు వాళ్ళు అలా కొనాల్సి వచ్చింది ఏంటి అనేది. తర్వాత ఎవరైనా వీళ్ళల్లో ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారా దత్తత కోసం, ఆ యాంగిల్ కూడా చూడాలండి. ఒకవేళ అప్లై చేసి అన్ని ప్రక్రియలు అయ్యాక కూడా వీళ్ళకి ఇంకా బేబీ దొరకలేదు అంటే దాంట్లో ఏమైనా కన్సిడర్ చేయడానికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ డెసిషన్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక కష్టం. తర్వాత ఇంకొకటి, మళ్ళీ ఇప్పుడు అప్లై చేసినా కానీ అదే సేమ్ కిడ్నీ సేమ్ బేబీని ఇవ్వటం కూడా కుదరదు. సో అది కూడా కష్టమే. ఎందుకంటే ఒక ప్రక్రియ ద్వారా ఎవరైతే బేబీస్ ఉన్నారో వాళ్ళని మ్యాచ్ చేస్తారు అప్లై చేసిన తల్లిదండ్రులతోటి. ఆ మ్యాచింగ్ ప్రక్రియలో మనకి ఎవరు దొరుకుతారో మనకి నచ్చిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో కేసులు అయ్యాయండి ఇలాంటివి. ఇప్పటికి కూడా కోర్టులలో కూడా ఉన్నాయి, శిక్షలు కూడా పడిన దాఖలాలు ఉన్నాయి వీటిల్లో. సో మీరు అన్నట్లు ఇప్పుడు ఈ పిల్లలని తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి తెచ్చారు, వాళ్ళు చెప్తున్నారు ఢిల్లీ నుంచి, కానీ ఎక్కడ వాళ్ళు, ఆ తల్లిదండ్రులు ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం. నేను పాత కేసుల్లో కూడా చూసాము, ఆ తల్లిదండ్రులని ఐడెంటిఫై చేయడం కూడా చాలా పెద్ద ప్రక్రియ. మనకి చూసాము యాదగిరి గుట్టల్లో మనకి ప్రాస్టిట్యూట్స్ దగ్గర దొరికిన పిల్లలు ఇలానే మిస్సింగ్ చిల్డ్రన్, అబ్డక్టెడ్ చిల్డ్రన్ అంటే ఎత్తుకుని తీసుకొచ్చిన పిల్లలు, వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా తల్లిదండ్రులను ఐడెంటిఫై చేయడానికి డిఎన్ఏ ప్రక్రియ ద్వారా చాలా ప్రయత్నాలు చేసి కొద్ది మందినే చేయగలిగారు. ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని అలాంటి ప్రక్రియ జరగాలి అంటే దాదాపు చాలా టైం పడుతుంది. అప్పటిదాకా శిశుగృహలో శిశువిహార్లో పిల్లలు ఉండక తప్పదు. ఇంకొకటి, వీళ్ళ మీద కేసులు అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఇది చట్టరీత్యా నేరం కాబట్టి పిల్లల్ని కొనడం అనేది నేరం కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి. వీటన్నిటికీ తల్లిదండ్రులు రెడీ అవ్వాల్సిందే. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక తప్పుడు పని మనం చేస్తున్నప్పుడు కొంత ఇలాంటివన్నీ ఇబ్బందులు తప్పవు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా మనం ఎలా అయినా చేద్దాం, ఏమైనా పర్వాలేదులే, ఎలా ఎవరికి తెలియదులే, ఇలాగా పిల్లలు దొరికారు తెచ్చుకున్నాము అనేది తెలియదులే అనుకుంటే అది తప్పు. ఇప్పుడు కారా ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారము మీరు దేశంలో ఢిల్లీ నుంచైనా తెచ్చుకోండి పిల్లల్ని, కానీ ఒక
పద్ధతి ప్రక్రియ ద్వారా తెచ్చుకుంటే గనక మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ పూనా నుంచి తెచ్చుకుంది ఇదే ప్రక్రియ ద్వారా. సో అలా తెచ్చుకున్న వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు కదా, వాళ్ళకి లీగల్గా అడాప్షన్ కూడా ఇస్తారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. దాని మీద ఇంకా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఎలా చేయాలి, ఆన్లైన్లో చేయాలి, ఇప్పుడు ఆన్లైన్లో చేయడం రాక ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా మనకి DCPU యూనిట్ ఉంది. వాళ్ళు కూడా అక్కడ DWO గారి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ బాలరక్ష భవన్లో మనకి హెల్ప్ కూడా చేస్తారు, ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి అనేది. సో అంటే మనము ఒక పద్ధతి ప్రకారము చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా అవన్నీ దొరుకుతాయి. మేము తరుణి ఊయలని పెట్టాము, అప్పుడు పిల్లల్ని ఆడపిల్లల్ని చెత్తకుండీల్లో వేస్తున్నారు అని, ఎప్పుడు 2009లో. సో అప్పుడు కూడా పిల్లలు ఇలానే వేసేవాళ్ళు ఉయ్యల్లో, వాళ్ళని మళ్ళీ శిశు గృహాల ద్వారానే అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. సో ఏదైనా కానీ మనము గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక చట్టం ఉన్నది, ఆ చట్టాన్ని మనము ఆదరించాల్సిందే, దానికి ఒబే అయ్యి ఉండాల్సిందే అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చాలా కష్టము వీళ్ళకి మళ్ళీ అదే పాప దొరకడం అనేది కూడా చాలా కష్టము. వీళ్ళ మీద కేసెస్ అవ్వాలి, తర్వాత ఈ ఐడెంటిఫికేషన్ అవ్వాలి, తల్లిదండ్రులు అది కూడా DNA ద్వారా. మమత గారు ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. సో నిజంగా అంటే చట్ట ప్రకారం చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది, పౌరులుగా వాళ్ళ బాధ్యత ఏ మేరకు ఉంటుంది అనేది మీరు చెప్తున్నట్టు కరెక్ట్, చాలా ఇంపార్టెంట్. కానీ దీని అంతట్లో మనకి ఈ ప్రోగ్రామ్ చూస్తూ మెసేజ్ చేస్తూ ఉన్నారు కూడా. నిజంగా అంటే డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళని మాత్రం విక్టిమ్స్ అంటున్నాం, పిల్లలు లేక బాధపడుతూ పిల్లల్ని ఏదో రకంగా తీసుకోవాలనే ఒక కంపల్షన్, సోషల్ స్టిగ్మా మనకు తెలిసిందే. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, అత్తమావలు ఏమనుకుంటారు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్టిగ్మా ఒకటి. సో దీని ద్వారా తప్పు చేసాం, తీసుకున్నారు పాపం వాళ్ళు, కానీ వాళ్ళకి జైలు శిక్ష ఏంటి, ఇదంతా మన ప్రోగ్రామ్ చూస్తూ స్పందిస్తున్న వాళ్ళకు కూడా ఏమైనా సమాధానం చెప్పాలంటే ఒక లాజిక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు మాత్రం విక్టిమ్స్, రైట్? అక్కడ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేరస్తులు చేస్తున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు ఎవరైతే వాళ్ళే నేరస్తులు అనేది కూడా ఒక పాయింట్ గా చూస్తున్నాం. దీనికి చాలా యాంగిల్స్ ఆలోచించాలండి. ఈ తల్లిదండ్రులు దత్తత తీసుకున్నారు, నా దగ్గర ఇప్పుడే కేసులు ఉన్నాయి. ఆల్రెడీ దత్తత తీసుకున్నాక మళ్ళీ పిల్లలు పుట్టారు, వాళ్ళకి పుడితే ఎన్ని సమస్యలు వస్తాయి, ఈ పిల్లల్ని ఎలా చూస్తారు, నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్ళీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు వాళ్ళని తీసుకుని వెళ్ళి శిశు గృహాల్లో పెట్టిన కేసులు కోకొల్లలు. అంటే నేను అనేది డెఫినెట్ గా ఈ 33 మందిలో కొద్ది మందినైనా నిజంగా తల్లిదండ్రులు చాలా ప్రేమగా పెంచొచ్చు, చూడొచ్చు. కానీ దత్తత ఇచ్చిన ప్రక్రియ జరిగినాక కూడా పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందాక ఆ మేడం చెప్పినట్లుగా రకరకాల వాటికి వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక దందా అయిపోయిందండి, ఒక పెద్ద మార్కెట్ ఇది. అంటే దీంట్లో పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళని బలవంతంగా ఎత్తుకురావడం. ఇప్పుడు ప్రతి 5 నిమిషాలకి ఒక మిస్సింగ్ కేసు వస్తున్న రోజుల్లో పిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టం. అది కూడా ఇంకా బీద వాళ్ళకి, తర్వాత జాతరలలో వీటిల్లో వెళ్ళే వాళ్ళకి, గుడిలో ఎంత ఈజీగా పిల్లల్ని మాయ చేసి వాళ్ళని తప్పించొచ్చో మీకు అందరికీ తెలిసిన విషయమే. సో దేనికి వాడతారు ఈ పిల్లల్ని అనేది కూడా ముఖ్యమే. చాలా భయానకంగా ఉంటాయండి కొన్ని వాస్తవాలు. వాళ్ళు కూడా దత్తత ఉన్నారండి, అక్కడ కూడా వాళ్ళు సరిగ్గా చూడకపోవడం, వాళ్ళని రకరకాలుగా వాడుకోవడం, ఇది పెద్ద ఇదని కూడా బయటపడిన కేసులు ఉన్నాయి. నేనన్నా జాలి పడద్దు నేరస్తుల మీద. మనము ఒకటి, వాళ్ళు తెలియక నేరం చేసినా అది నేరమే కదండి చట్ట ప్రకారము. తెలియదు మాకు చట్టము అని అంటే అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళ కన్నీళ్లు చూస్తున్నారు, రేపొద్దున ఆ పిల్లల్ని ఫాలో అప్ చేసేది ఎవరు, రేపొద్దున ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా పెరుగుతారు, ఎంతవరకు పెరుగుతారు, వాళ్ళ హక్కులు ఎంతవరకు ఇది చేయగలుగుతాము. న్యాచురల్ గార్డియన్ వాళ్ళ పేరెంట్స్ ఉండగా ఈ పిల్లల్ని తీసుకొచ్చేసారు ఆ బలవంతంగా అంటే, ఆ తల్లిదండ్రుల బాధ కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా. మీరు ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తున్నారు కాబట్టి ఈ తల్లిదండ్రుల బాధ ఆలోచిస్తున్నారు, అక్కడ పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రుల బాధ కూడా మనం ఆలోచించాలి. స్పందిస్తున్న వాళ్ళు కరెక్ట్ సమాధానం ఇచ్చారు మమత గారు. నిజంగా మన కళ్ళ ముందు కనబడుతున్నారు కాబట్టి వీళ్ళు డబ్బులు వెచ్చించి కొనుక్కొని వాళ్ళు ఇంత బాధపడుతున్న తల్లిదండ్రుల్ని మనం చూస్తున్నాం. కానీ తెర వెనుక ఉన్న అసలు తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో విక్రయించారు, నిజంగా ఎవరైనా బలవంతంతో ప్రోద్బలంతో చేశారా,
లేదంటే చాలా ఎక్కడి నుంచో వరకు విక్రయించరండి. చాలా వరకు వెరీ రేర్ కేసెస్ లో విక్రయింపడం అనేది జరుగుతుంది. ఏదో మాయ చెప్పి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇంకో చోటికి పంపిస్తున్నాము, అక్కడ హాస్టల్లో పెడతాము. నేను ఎందుకంటే కొన్ని వందల కేసులు చూశాను యాజ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలోను SCPCR లోను ఇన్నేళ్ల వర్క్ లో. ఏదో ఒక మభ్య పెట్టి తల్లిదండ్రులని తీసుకురావడం కానీ ఎత్తుకెళ్ళడం కానీ ఇలాంటివే జరుగుతాయండి. మనం చూస్తున్నాం వీళ్ళందరూ పసికూనలు, అంటే ఇంకా ఇప్పుడు నెలల పిల్లలు కూడా ఉన్నారు. అంటే చూడండి వాళ్ళని తల్లిదండ్రులు ఇష్టపడి ఇచ్చేసే కేసులు చాలా తక్కువ అండి. మీరు గుర్తుంచుకోవాలి, ఒక కన్న తల్లి ఎంత బాధపడుతుంది ఒక బాబు కనపడకుండా పోతే, ఒక పాప కనపడకుండా పోతే అనేది ఆ కోణం కూడా మనం ఆలోచించాలి, బాధపడాలి. తర్వాత నిజంగా అమ్ముకున్న తల్లిదండ్రులు కూడా ఏ రోజు ఏడుస్తారు కదండి, నాకు కడుపున పుట్టిన బిడ్డ ఇలాగా ఇచ్చేయాల్సి వచ్చింది అనేది. సో ఈ మధ్యలో ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో, ముఠాలు ఉన్నాయో, వీళ్ళ పని గట్టిగా పట్టాలండి. ముఠాల అంతైతే ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉందండి. సో పోలీసుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల తల్లిదండ్రుల్ని యాక్చువల్గా గుర్తించడం అనేది ఒక పెద్ద ఎక్సర్సైజ్. వాళ్ళకి DNA పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఆ నివేదిక వచ్చే వరకు ఈ పిల్లలందరూ కూడా శిశు విహార్లోనే ప్రభుత్వం పరిరక్షణలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, ఇక తల్లిదండ్రులు తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే నిజంగా ఒరిజినల్గా కన్న తల్లిదండ్రులు ఆ పిల్లలు వాళ్ళ చేతికి వచ్చే వరకు వాళ్ళు పడే వేదన అంతా ఇంత కాదు. మాట్లాడదాం శ్రీ వైష్ణవి అలాగే సియోన్తో కూడా ఈ ఆపరేషన్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. చిన్నారుల భవితవ్యం ప్రస్తుతం ప్రభుత్వ పరిరక్షణలోనే వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంటుంది శిశు విహార్లో. అయితే వాళ్ళ కన్న తల్లిదండ్రులు దొరికే ఛాన్స్ ఏ మేరకు ఉంటుంది? సో ఈ మధ్యలో ఈ ర్యాకెట్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో, సో వీళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు నిజంగా ఒక ఖచ్చితంగా ప్రభుత్వ అండదండలతోటి పెరుగుతారా, లేదంటే వాళ్ళ అనాథలుగానే మిగిలిపోవాల్సిన ప్రమాదం ఉంటుందా అనేది మీరు చెప్పండి శ్రీ వైష్ణవి గారు. సో లా చదువుకున్నారు మీరు, నిజంగా ఇప్పుడు మమతా గారు కూడా చాలా చెప్తున్నారు ఏ విధంగా చట్ట ప్రకారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చట్ట ప్రకారంగానే తీసుకోవాలి సార్. అడాప్షన్ అనేది రిలేటివ్స్ నుంచి తీసుకున్నా కూడా మనం లీగల్ గానే వెళ్ళాలి, ప్రొసీజర్ ఉంటుంది దానికంటూ. ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి తీసుకున్నా లీగల్ గా వెళ్ళాలి. వీళ్ళు తీసుకునే పద్ధతి కరెక్ట్, వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో తీసుకున్నా కూడా తీసుకునే పద్ధతి కరెక్ట్ కాదు. దీని గురించి మన పబ్లిక్ అవగాహన తెప్పించాలని నేను అనుకుంటున్నాను. మీరు చేసిన ప్రయత్నం ఇది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, కరెక్టే. బట్ మీకు ఇది చేస్తున్నప్పుడు కానీ ఇంత ఉందా దీని వెనకాల అనేది? దీని వెనక ఇంత ఉందని, ఒక పాపని సేవ్ చేయడానికి అయితే మేము వెళ్ళినాం. ఎవరు వచ్చారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వారు ఆ పాపని సేవ్ చేయాలని? అనుష గారు, అక్షర ఫౌండేషన్ తిను చెప్పింది, ఇట్లా పాపని సేల్ చేస్తున్నారు, మనం వెళ్ళాలి, ఇట్లా రెస్క్యూ చేయాలి, స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. సో ఆ పాప తల్లిదండ్రుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? వాళ్ళు తల్లిదండ్రుల నుంచి లీగల్ గానే మేము ఇస్తున్నామని చెప్పారు, తల్లిదండ్రులు ఉన్నారని చెప్పారు. సో ఇదంతా వెళ్తేనే కానీ తెలియదని చెప్పేసి మేము వెళ్ళిపోయినాం. ఓకే, సో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇక్కడ లేరు అసలు. ఫేక్ ఆధార్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు, బర్త్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేమే, మీ నేమ్స్ తోని మీరు ఫాదర్ అండ్ మదర్ లాగా ఎవరైతే అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ పేర్లు పెట్టి సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పారు. దానికి చార్జెస్ 50,000 అయితే అని కూడా చెప్పారు. అన్ని ఇల్లీగల్ అబార్షన్స్ అని వీడియో క్లిప్స్ చాలా ఉన్నాయి. ఇల్లీగల్ అబార్షన్స్ అని, మేల్ బేబీయా ఫీమేల్ బేబీయా, ప్రెగ్నెన్సీ అప్పుడే చెప్పడం, చాలా ఇల్లీగల్ పనులు. దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని చెప్పేసి స్ట్రింగ్ ఆపరేషన్ అనేది. ఇప్పుడు శోభారాణి ఉన్నారు కదా, శోభారాణితో పాటు సలీం అనే ఇప్పుడు ఆవిడ కూడా మహిళే. అంటే పోనీ అట్లీస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ అయ్యుండి కూడా గైనకాలజిస్ట్ నేను అనే పేరు తెచ్చుకుంది అనమాట బయట ప్రజలందరిలో. అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తిను ఒక డాక్టర్ అనే తెలుసు, ఇట్లాంటివి చేస్తుందని ఎవరికి తెలియదు. కాకపోతే ఓనర్స్కి ఏదో తెలిసి ఉంటుందని నా అభిప్రాయం, నా ఉద్దేశం. ఎందుకంటే వెళ్ళినాం కదా మేము ఆపరేషన్కి వెళ్ళినప్పుడు, పాపని ఏదైతే నా చేతిలో ఉందో నేను వీళ్ళ తరపున వచ్చిన అనుకోవట్లేదు, అడాప్ట్ చేసుకోవడానికి వచ్చిన అనుకొని డోర్ లాక్ చేశారు లోపలేసేసి. ఓనర్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళకి తెలియదు అయితే చేయరు కదా సార్. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్, సెకండ్ ఫ్లోర్ లో ఈ శోభారాని రెంట్కు ఉంటుంది, కింద క్లినిక్ గ్రౌండ్ ఫ్లోర్ లో. ఫస్ట్ ఫ్లోర్ లో పాపని తీసుకొని నేను ఫస్ట్ ఫ్లోర్ కి రాగానే ఓనర్ వాళ్ళ ఇంట్లో దాచిపెట్టిన తను. ఇట్లా మీడియా వాళ్ళు వచ్చారు, రిపోర్టర్స్ వచ్చారు, మనం దొరికిపోయామని. సో వాళ్ళకు కూడా తెలుసు అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా వాళ్ళని మెన్షన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఇంత రిస్క్ చేశారు. సియోన్ చెప్పండి. సో నిజంగా రిస్క్ ఏదైనా చేస్తుంటే ఈ రోజుల్లో ప్రస్తుతం మనకేంటి అని ఆలోచిస్తాం కదా. సో కానీ ఒక చిన్నారిని రక్షించడానికి మీరు చేసిన ప్రయత్నం ఇది. ఈరోజు చూస్తున్నా మనం ఎంత పెద్ద కేసుగా ఇది బయటకు వస్తుందో కదా.
ఏమన్నారు మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కానీ లేకపోతే ఈ సంస్థలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారా మీరు? వీళ్ళతోటే ఉంటారా? ఇట్స్ లైక్ సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్. ఇంట్లో ఎవరికి తెలీదు, ఇట్లా ఇట్లా వెళ్తున్నామని ఇట్లా మాకు తెలీదు. అక్క ఇట్లా ఉంది రావాలని చెప్పి ఒక ఫోన్ చేయగానే వెళ్ళాము. ఓకే. అట్లా వెళ్ళినాక ఫస్ట్ అనుకోలే బేబీస్ని ఇట్లా అమ్ముతున్నారని. 4,50,000కి అమ్మారు. 4,50,000కి అట్లా అమ్ముతుంటే ఫీమేల్ బేబీ అయితే, మేల్ బేబీ అయితే 7 lakhs అట్లా చెప్పిళ్ళు. ఫస్ట్ నమ్మాలని చెప్పి 10,000 ఆన్లైన్ చేసి నమ్మినాక ఇట్లా రావాలి ఈ టైంకి వచ్చి తీసుకెళ్ళాలని చెప్పి ఇట్లా మాకు కాల్ చేస్తే సరే అని చెప్పి ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ వెళ్ళిళ్ళు మాకు ఇట్లా మెసేజ్ రూపంగా మాకు అప్డేట్స్ చెప్తూ ఉంటారు. చెప్తే మేమేం చేసినాం, ఇంకొక టీమ్గా డివైడ్ అయ్యి వాళ్ళు ఎటు నుంచి ఎటు పారిపోకుండా ఓ టీమ్గా రౌండప్గా ఉన్నాం. ఫస్ట్ ఇంకొక అక్కని లోపల డోర్ లాక్ చేసి వెళ్ళిపోతే ఇంకొక ఆయనే సలీం ఆయన ఇట్లా గోడలు దున్నుకుంటే వెళ్తుంటే మా ఇంకొక టీం తోటి మేము పట్టుకొని ఆయనను ఆపి పోలీసు వాళ్ళు కొంచెం ఎంటర్ అవ్వగానే ఆమెను లాక్ చేసేసి ఆయన పారిపోవడానికి ట్రై చేస్తే ఈ సియాన్ ఇంకో రవి అనే అబ్బాయి ఉంటారు, వాళ్ళు పట్టుకున్నారు. చూడడానికి అంటే ఇన్నోసెంట్ గా అమాయకంగా కనిపిస్తున్నావు, మరి ఇంత సాహసం చేసి కనబడుతుందా? వేరే యాంగిల్ కనబడుతుందా? అసలు కంటెంట్ ఎందుకు చెప్పాలంటే వీళ్ళకి కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుందో. ఇప్పుడు ఈయన యాంగ్జైటీతో వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్తే తెలిసిన వాళ్ళు త్రూ ఉంటది కదా. అబ్బాయి ఇక ఇక్కడ మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా సార్. అతను ఒకనంటే ఫస్ట్ మేము ఉన్నాము, పాపని తెచ్చి మా చేతికి ఇవ్వగానే తిన్న చేతికి ఇచ్చాము. కిందికి వచ్చినాం, తెలియని వాళ్ళని బయట పెట్టినాం. రైట్. ఒక్కసారి అంటే ఈ ఆపరేషన్స్ ఎలా జరుగుతుంది, లైక్ దానికి ముందు అసలు ఈ క్రయ విక్రయాలు ఎలా ఉంటాయి, సో ఈ ఆడియోలో ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అది ప్లే చేయండి. అంటే 20 days 6 months అండి? 20 days ఒకటి ఉంది, 6 months ఒకటి ఉంది. అంటే 20 days ఎవరు? ఇద్దరు అదే వాళ్ళే ఉన్నారు, మేలే. అచ్చా, ఇద్దరు మేలేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. 20 days ఇంకొకరు 4 months 6 months ఉంటారు. అచ్చా, ఓకే. అంటే ప్రాసెస్ ఏంటండి మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి? హ్యాండ్ ఓవర్ చేసేది ఏం లేదండి, వాళ్ళు అది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తారు, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేస్తాను. కుమారికి తెలుసుకున్నాను, ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ని. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాని నా దాకా నీ దగ్గరకు రాదు. ఇంకా మాకు మళ్ళీ లీగల్ ఇష్యూస్ కానీ బేబీ ఏ ఇష్యూస్ రాదండి. ఓకే. ఎంతండి చార్జెస్? ఎంత అండి? అది 6 చెప్పాను సార్. చూడండి పాసిబుల్. ఇంకా ఇప్పుడు రేర్ అండి, దొరకడం లేదు. అది కుమారిని అడగండి, ఆమె ఓకే అంటేనే నేను చెప్తా, లేకపోతే లేదని చెప్పాను. ఓకే. వీళ్ళు చాలా. హలో, మీరు ఎప్పుడు కలుస్తారు అని అడుగుతారు? ఎప్పుడు కలుస్తారు, ఎట్లా ప్రొసీజర్, ఎట్లా కలవాలి అంటున్నారు? ప్రాసెస్ ఏం లేదండి, నేను ఫోన్ చూపిస్తాము. అడ్వాన్స్ 20,000 కొట్టాలి. మీరు ఎప్పుడు మండే వరకు అవుతుందా? అంటే ఇప్పుడు అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయలేము కదండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, అంటే ఈమె మళ్ళీ ఈమె సోషల్ యాక్టివిస్టే కానీ రేపొద్దున్న మాకేం తెలుసు అంటే మాకు ఇబ్బందే కదా. అట్లా ఏమి ఉండదండి, నాకు సొంత ఇల్లు ఇక్కడనే ఉన్నది. 20,000 తోటి మేము ఊరికి పోయేది ఏమి ఉండదు. నాకు 25 years నుంచి పిజ్జాగూడలో ఉంటున్నాను, అదేం ప్రాబ్లం లేదు. కుమారికి తెలుసు నేను. 20,000 తీసుకొని మేము వెళ్ళిపోయే అంత ఇది అట్లా లేదండి. అంటే ఇప్పుడు ఫస్ట్ 20,000 ఇవ్వాలండి? ఫస్ట్ 20,000 తీసుకొని నీకు నచ్చితే 20,000 ఇచ్చి అడ్వాన్స్ ఇవ్వండి. రేపు సాయంత్రం వరకు మళ్ళీ మీకు ఆర్ఎన్ ఎప్పుడు అవుతుందో పైసలు రేపు సాయంత్రం వరకు. నేను రేపు ఊరికి వెళ్తున్నాను, సాయంత్రం వరకు వస్తాం, మండే పెట్టుకుందాం. అదే అంటే ఇప్పుడు మిగతా అమౌంట్ ఏదైతే అంటే ఇప్పుడు 6 lakhs తర్వాత అంటే మేము బేబీని తీసుకున్నాకనే కదా, మేము బేబీని తీసుకున్నాకనే కదా మిగతా తీసుకున్న తర్వాతనే ఇవ్వండి. అట్లేం లేదు, బేబీ అంటే ఇట్లా తీసుకోవాలి, ఇట్లా ఇచ్చేయాలి. ఓకే, అదేం ఇబ్బంది లేదు. అదే కాకపోతే ముందు 20,000 ఎందుకు కొట్టాలంటే అడ్వాన్స్ ఇట్లా పోతూనే ఉండయి. ఓకే, అట్లా నేను ఫోటో పెడతాను కుమారికి, చూసి ఓకే అంటే పెట్టు. అంటే మన తెలుగు వాళ్ళ పిల్లలేనా అండి? ఇక ఎవరు ఏంది అనేది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఓకే ఓకే అండి. అట్లా నేను చెప్తాను డీటెయిల్స్. ఇల్లు అదే అనుకోదండి, మనం తీసుకొని దత్త తీసుకోవాలి, కథం అయిపోయి. అదే ఎక్కడ తీసుకోవాలండి?
మీరు మండే వరకు నేను చెప్తాను, నేను దాని డీటెయిల్స్ మొత్తం చెప్తాను మీకు, నేను ఫోటో పెడతాను, మీకు ఏది నచ్చిందో నాకు చెప్తే దానికి వీళ్ళు కన్ఫర్మ్ చేసి హోల్డ్ లో పెడతారండి. అంటే ఇంకోటి మేడం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు మీరు ఉంటారు కదా మధ్యలో మేము తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ? ఖచ్చితంగా ఉంటాను సార్, ఖచ్చితంగా ఉంటాను. ఓకే మేడం, అదే మళ్ళీ మాకు ఇబ్బంది లేకుండా మీకు ఏమి ఇబ్బంది రాని ఖచ్చితంగా ఉంటాను. ఓకే సరే. జర మీరు కుమారిని చూసుకోవాలి, ఎందుకంటే హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఇంకా చూడండి, ఇంకా మొత్తం దాంట్లోనే చూడండి మేడం. మళ్ళీ ఇదైతే అక్కడ చెప్పాను కూడా, నేను చెప్పాను కదా, అది చాలా రైట్. ఒక సంతలో వస్తువుని కొన్నట్టు బార్గెనింగ్ ఎలా జరుగుతుంది, రైట్? సో స్కూటీయా లేదంటే బైకా, సో అనే దాంతో మొదలయ్యే ఈ ప్రాసెస్ ఎవరు ఎక్కడికి చేరుతా అనేది ఎవరికి తెలియని విధంగా జరుగుతున్న ఈ మొత్తానికి చైల్డ్ ట్రాఫికింగ్ తీగ లాగితే మొత్తం డొంకంతా కూడా కదులుతుంది. దాదాపు 50 మంది చిన్నారులను విక్రయించారు వీళ్ళ ద్వారా అనేది ప్రస్తుతం అందుతున్న ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు వీళ్ళ ముందున్న పెద్ద ఎక్సర్సైజ్ ఆ తల్లిదండ్రులను గుర్తించటం, ఈ పిల్లలను అక్కడికి చేర్చటం, రైట్? ఎవరైతే ఈ డబ్బులు వెచ్చించి కొన్నారో సో వీళ్ళు కేసులు ఎదుర్కోక తప్పదు అనేది మమత గారు చెప్తున్నారు. మమత గారు, మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు, ఇలాంటివి చాలా మీరు చూసుంటారు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి? ప్రధాన క్వశ్చన్, దట్ ఫస్ట్ క్వశ్చన్ కమింగ్ ఇన్ టు ఎవ్రీబడీస్ మైండ్ నౌ. ఇప్పుడు వాళ్ళు సంరక్షణలోనే ఉంటారా, తల్లిదండ్రులకు చేర్చడం ఎలా? నిజంగా ఇంకో క్వశ్చన్ కూడా వస్తుందండి. అంటే పోలీసులు ఇప్పుడు వీళ్ళు అక్షర వాళ్ళు ఇది ఒక స్టింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా వీళ్ళు పోలీసులను ఇన్వాల్వ్ చేయలేదు ఒక అంశం అయితే కనుక. ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుంటే నిజంగా పోలీసులు ఈ టాస్క్ ఫోర్స్ అంటూ ఉంటారు, గల్లీల్లో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు చూస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు కదా. ఎందుకు బయటపడలేదు వీళ్ళు పూనుకునే వరకు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎలా చూడాలండి దీన్ని? నిజంగా అక్షర్ జ్యోతి ఫౌండేషన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా మంచి పని చేశారు. రియల్లీ కంగ్రాచులేట్ దెమ్. ఇలాంటి విజిలెంట్ గ్రూప్స్ చాలా మంది కావాలి మన సొసైటీలో. ఎందుకంటే పిల్లల్ని చూస్తున్నాం కదా ఎంత దారుణంగా, అంటే ఎక్కడో పుట్టారు, ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చారు, వీళ్ళు మధ్యలో లక్షలు తీసుకుంటూ ఇలా దందాలు చేస్తున్నారు. ఎంత బాధాకరం అంటే ఒక బిడ్డ కనాలి అంటే 9 నెలలు ఆ తల్లి బాధపడాలి, మొయ్యాలి, పెంచాలి. ఇంత అయ్యాక పుట్టిన బిడ్డని వీళ్ళు ఆ తల్లికి కాకుండా చేసి తీసుకొచ్చేసి మనం అంటే పాపపుణ్యాలు మాట్లాడతాము, కనీసం అంత కూడా లేదు. ఏదో ఒక జంతువు వేరే తల్లి పిల్ల వేరుపడిందంటేనే బాధపడి వాళ్ళని చేర్చే క్రమంలో ఎంతో చేస్తున్న వాళ్ళు ఇలాంటి పిల్లల కోసం ఎవరు కూడా ఇంతమంది మధ్యవర్తులు ఉండి 11 మంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. మనకి దేశంలో అండి దాదాపు ఒక సంవత్సరానికి 40,000 మిస్సింగ్ కేసెస్ ఉంటాయండి. అంటే చూడండి ఎంతమంది పిల్లలు మిస్ అవుతున్నారు. ఇన్ని కేసెస్ అవుతున్నాయి. పోలీస్ కూడా ట్రై చేస్తున్నారు. మిస్సింగ్ సెల్ కూడా పెట్టారు యూనిసెఫ్ తో కూడి. ఇక్కడ ఉమెన్ సేఫ్టీ వింగ్ లో మిస్సింగ్ సెల్ కూడా నడుస్తుంది. ప్రతి మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయితే ఖచ్చితంగా ఆ పిల్లల్ని మళ్ళీ చేర్చడానికి మనకి టెక్నాలజీ కూడా ఉంది. దర్పణ్ అనే మన ఒక టెక్నాలజీని మన తెలంగాణ పోలీసులు వాడుతున్నారు. అది వేరే పోలీసుల దగ్గర లేదు, మన దగ్గరే ఉంది అన్న ఇది కూడా ఉంది. అంటే దాని ద్వారా ఈజీగా ఐడెంటిఫై చెయ్యొచ్చు. పాప బాబు మిస్ అయిన వాళ్ళని మళ్ళా ఎక్కడైనా ఉన్నా కూడా, అంటే రిపోర్ట్ అయినా, దొరికారని రిపోర్ట్ అయినా, లేదంటే ఆర్ఫనేజెస్ లో ఉన్నా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఈ దర్పణ్ టెక్నాలజీని వాడతారు. ఇది ఫేస్ ఇది చేస్తుంది అనమాట, ఐడెంటిఫై చేస్తుంది. బట్ 96% మళ్ళీ పిల్లల్ని తీసుకొస్తున్నాము, ఆ పిల్లల్ని తల్లిదండ్రులతో కలుపుతున్నామని పోలీసులు చెప్తున్నారు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ కేసెస్లో ఇన్ని వేల కేసుల్లో కూడా మిస్సింగ్ కేసు రిజిస్టర్ అవడం చాలా తక్కువ అండి. తల్లిదండ్రులు ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే వెతుకుతారు. ఎంత వెతుకుతారంటే కొన్నాళ్ళ వరకు వాళ్ళే ఇక్కడున్నారా అక్కడున్నారా ఇది అది అంతా వెతుకుతారు. కానీ ఇమ్మీడియట్గా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వగలిగితే వాళ్ళు పట్టుకోవడం ఈజీ. ఇప్పుడు సీసీ ఫుటేజ్ కానీ ఇంకేదైనా కానీ ఉపయోగపడాలి అంటే ఇమ్మీడియట్ కంప్లైంట్ ఉంటేనే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
తర్వాత ఈ పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. ఈ పోలీసులు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేయాలి తల్లిదండ్రులను అన్నా కూడా అదొక పెద్ద ప్రక్రియ అండి. పర్మిషన్స్ కావాలి. ట్రాఫికింగ్ కేసెస్లో ఇదే పెద్ద సమస్య. అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి, అప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, ఇదంతా ఉంటుంది. మేము అందుకే ఎప్పటి నుంచో అడుగుతున్నాము ఏమనంటే దేశం అంతా ట్రాఫికింగ్ కేసెస్, ముఖ్యంగా చైల్డ్ అండ్ విమెన్ రిలేటెడ్ ట్రాఫికింగ్ కేసెస్ మీద ఒకే పోలీస్ ఫోర్స్ ఉంటే కనుక చాలా ఈజీగా ఇలాంటి కేసెస్ ని చేయడానికి వీలు ఉంటుంది. ఓకే, చివరిగా మమత గారు, ఇప్పుడు ఈ అంశం తేలే వరకు అంటే వీళ్ళ తల్లిదండ్రులు అంటే అక్కడి నుంచి అపహరించి తెచ్చారా, లేదంటే తల్లిదండ్రుల కన్సెంట్ తో తీసుకొచ్చారా, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చారు, ఇవన్నీ తేలే వరకు ఈ పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఇది తేలే వరకు వేరే అడాప్షన్ కూడా ఇవ్వడానికి వీలు లేదు కదా? అంటే నిజంగా తల్లిదండ్రులు క్యూలో వాళ్ళు అప్లై చేసుకుని చట్ట ప్రకారం ఉన్నవాళ్ళు ఒక చైల్డ్ ని అడాప్షన్ కి ఇవ్వాలి అంటేనండి, ఆ చైల్డ్ ఆర్ఫన్ కానీ లేకపోతే రెస్టిట్యూషన్ అంటే తల్లిదండ్రులు మేము పెంచలేము అని రాసిచ్చేసి అఫిడవిట్ ఇచ్చేసినా కానీ ఆ పిల్లల్ని అడాప్షన్ కి వీళ్ళు రెడీగా ఉన్నారు అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒక ఇది ఇస్తుందన్నమాట, ఆర్డర్. దే ఆర్ ఫ్రీ ఫర్ అడాప్షన్ అని ఆ ఆర్డర్ ఇస్తే కానీ ఏ చైల్డ్ ని అడాప్ట్ చేయడానికి లేదండి. సో మనం ఇష్టం వచ్చినట్టు అడాప్ట్ చేయాలి అంటే మన రక్త సంబంధికుల పిల్లల్ని, అది కూడా హిందూ అడాప్షన్ యాక్ట్ కింద మనము అడాప్షన్ తీసుకోవచ్చు. అంతేకాని ఇంకా వేరే పిల్లల్ని మామూలుగా మనం ఎవరి పిల్లల్ని పడితే వాళ్ళని అడాప్ట్ చేసుకుంటాము అంటే అలా కుదరదు. సో ఇది ఒకటి. తర్వాత ఈ పిల్లలందరినీ మళ్ళా శిశు గృహాల్లో పెడతారు. ఒకవేళ తల్లిదండ్రులు ఐడెంటిఫై కాకపోతే మళ్ళీ వాళ్ళని ఫిట్ ఫర్ అడాప్షన్ గా డిక్లేర్ చేయడానికి ఒక ప్రకటన ఇవ్వాలి. 2 నెలలు ఆ ప్రకటన తర్వాత వెయిట్ చెయ్యాలి. ఎవరు క్లెయిమ్ చేయలేదు అని అంటేనే అప్పుడు ఫిట్ ఫర్ అడాప్షన్ చేయాలి. చేశాక తల్లిదండ్రులని మామూలుగా దత్తత ప్రక్రియ ప్రకారము మ్యాచ్ చేసి అడాప్షన్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటిదాకా పిల్లలు ఇక్కడే ఉండాలండి. డెఫినెట్ గా మనకి బెస్ట్ శిశు గృహ ఉందండి. మన బెస్ట్ మోడల్. సో డెఫినెట్ గా పిల్లలు బాగానే ఉంటారు ఇక్కడ. ఓకే మమత గారు, సో మొత్తానికి ఆ చిన్నారులు వాళ్ళైతే ఖచ్చితంగా శిశు విహార్ సంరక్షణలో బాగానే ఉంటారు. నిజంగా ఇది చాలా పగడ్బందీగా ఉంటుంది అక్కడ, రక్షణ కూడా వాళ్ళకి అనేది కూడా మనకి తెలుస్తోంది. అయితే అడాప్షన్ వాళ్ళు ఫ్రీ టు అడాప్ట్ అనేది వాళ్ళకి వచ్చే వరకు ఆ స్టేటస్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళని ఎవరికి ఇవ్వడం అయితే కుదరదు. దీని ద్వారా పేరెంట్స్ కూడా నిజంగా పిల్లలు లేని పేరెంట్స్ ఖచ్చితంగా ఇలాంటి మార్గాల్ని ఎంచుకోకూడదు అనే దానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా ఖచ్చితంగా కనిపిస్తోంది. సో చట్టపరంగా న్యాయపరంగా మాత్రమే వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రావు అనేది ఇది ఒక ఖచ్చితంగా ఒక ఉదాహరణగా మనకుంది. సో ఈ సందర్భంగా వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్. నిజంగా మీరు లాగిన తీగ మొత్తానికి అంతా కూడా కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో విల్ వెయిట్ అండ్ సీ. సో ఆ చిన్నారుల భవితవ్యం అలాగే ఆ పేరెంట్స్ ఇప్పుడు కేసులు అయితే నమోదు చేశారని తెలుస్తోంది. మరి ఎటుగా వెళ్తుందో అనేది వీ హ్యావ్ టు సీ ద డెవలప్మెంట్స్. థ్యాంక్ యూ అండి మీ టైం మాకు ఇచ్చినందుకు. సో ఇవి ఈ చైల్డ్ ట్రాఫికింగ్ మీద స్పెషల్ డిబేట్.